నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో చాలామంది శాస్త్రవేత్తలు రాజీనామా చేయడం, ఒకేసారి మూకుమ్మడి రాజీనామాలు కలకలం రేపింది. ఏంటి, ఎందుకు? ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ, గొప్ప గొప్ప సైంటిస్టులు అక్కడి నుంచి వచ్చారు. వాళ్ళు చేసిన ప్రయోగాలు, వాళ్ళు సాధించిన ఘనత మనం జస్ట్ ఒక అరగంటలోనో గంటలోనో చెప్పలేం. అంత ప్రతిష్టాత్మకమైన సంస్థలు ఈ సంక్షోభం ఎందుకు తలెత్తింది అండ్ దీని పరిణామాలు ఎటువైపు దారితీస్తున్నాయి? ప్రైవేట్ సెక్టర్లో మరి అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఎవరు మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిన ఫోర్సే అక్కడ గైడింగ్ ఫోర్స్గా ఉంటున్నారు. అసలు ఏంటిది? ఎక్కడైనా రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందా? భారత ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందా? వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచట్ల గారు. సురేష్ గారు, నమస్తే. 120 మంది శాస్త్రవేత్తలు అంటే తక్కువ వ్యవహారం ఏం కాదు. అంటే వాళ్ళ మీద ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టి ఉంటుంది, వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారు. ఇన్ని విజయాలు సాధించాం, మనదంటూ ఒక ముద్ర ఉంది అంతర్జాతీయ స్పేస్ రంగంలో, అంతరిక్ష పరిశోధన రంగంలో. వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ? ఇదే నాసాలో కూడా జరిగిందండి. నాసా ఒక టైంలో వాళ్ళ దగ్గర ఎన్ని స్పేస్ షటిల్స్ ఉండే, ఎండవర్, డిస్కవరీ, ఛాలెంజర్, చాలా స్పేస్ షటిల్స్ ఉండే. తర్వాత ఏమైంది? ఇప్పుడు నాసా దగ్గర ఒక్క స్పేస్ షటిల్ లేదు. నాసా ఒక శాటిలైట్ని కూడా లాంచ్ చేయట్లేదు. నాసా ఎవరిని స్పేస్లో పంపించట్లేదు. వాళ్ళు రెంట్కి తీసుకొని ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ ద్వారా పంపిస్తున్నారు. చాలా మార్పులు వచ్చినాయి. అమెరికాలో ఎప్పటి నుంచో ప్రైవేట్ సెక్టర్ని ఇన్వాల్వ్ చేశారు స్పేస్లో. మన దగ్గర 2020 దాకా గవర్నమెంట్ పాలసీ ఓన్లీ రిజర్వ్డ్ ఫర్ గవర్నమెంట్ సెక్టర్, అంటే పబ్లిక్ సెక్టర్ లాగా ఇస్రో లాంటి ఆర్గనైజేషన్స్. దాంట్లో ఛాలెంజెస్ చాలా ఉంటుంది. ఒకటి, మీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తే మీకు అర్థమవుతుంది. బయట నుంచి చూడడానికి చాలా బాగుంటుంది గవర్నమెంట్ డిపార్ట్మెంట్, కానీ అక్కడ వెళ్ళి ఒకసారి దూరితే అక్కడ అర్థమవుతుంది మీకు. అక్కడున్న పాలిటిక్స్, అక్కడున్న మెరిట్ మీద ఎక్కువ ఎంఫసిస్ లేదు. అక్కడ చాలా మటుకు డిఫరెంట్ ప్రమోషన్ అవెన్యూస్ మీకు రాదు. మీ ముందు మీరు మంచిగా కష్టపడి పనిచేస్తే కూడా పక్కన ప్రమోషన్ ఇచ్చేస్తారు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇదన్నీ జరుగుతున్నప్పుడు కూడా న్యాచురల్లీ ఇస్రో వాళ్ళు చాలా మంచిగా పర్ఫామ్ చేశారు, దాంట్లో డౌట్ లేదు. ఒక ప్రెస్టీజ్ ఉండే ఇస్రోలో పనిచేయడం అంటే. ఒక ఫ్యామిలీలో మనం ఒక మీటింగ్లో చెప్పుకోవడానికి, వాళ్ళు కలిసినప్పుడు, పెళ్ళిళ్ళు కలిసినప్పుడు ఎక్కడ ఇస్రోలో వెరీ వాళ్ళందరూ అనుకుంటారు నెక్స్ట్ నాసాకి వెళ్ళిపోతాడు. అది జరిగింది కూడా. మీరు వినుంటారు నాసాలో చాలామంది సైంటిస్ట్ ఇండియన్స్ అని చెప్పేసి. కానీ దానికి కారణం ఎందుకంటే, ఒకటి, అక్కడ వాళ్ళు వెళ్తున్న డబ్బు కోసం వెళ్తారు. రెండవది, అక్కడ ఉన్న టెక్నాలజీ అడ్వాన్సెస్ వాళ్ళు చూస్తున్నారు. వాసుదేవన్ గారు, మన గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తే మనకు తెలుసు, మీకు ఒక చైర్ కొనాలంటే మీరు టెండర్ పిలవాల్సింది. మీరు కొనలేరు. కొంటే అంతే మీ మీద రేపు కేసు ఏమైనా అయితే, మీరు డబ్బులు తీసుకున్నారు చైర్కి, 50 రూపాయలు తీసుకున్నారు, ఒక్కొక్క చైర్ మొత్తం 200 చైర్లు ఇంత తీసుకున్నారని చెప్పి మీ మీద ఆరోపణలు వస్తాయి. అప్పుడు మీరు రిస్క్ తీసుకోరు. చైర్ కొనకపోతే పోయింది, కింద కూర్చుంటే అని చెప్పి. ఇదే సంగతి అన్నిటికీ. ఒక బండి కొనాలంటే మళ్ళీ టెండర్ డజన్ ఆల్వేస్ గుడ్ క్వాలిటీ. ఎవడైనా టెండర్ ఇస్తే వాడు ఎంత తక్కువ క్వాలిటీ మెటీరియల్ అమ్ముతాడో మనకు అందరూ తెలుస్తుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ బిల్డింగ్లు చూస్తే మీకు అర్థమైపోతుంది. బ్రిటిష్ వాళ్ళు కట్టిన బిల్డింగ్ మా వైపు సికింద్రాబాద్లో ఇప్పుడు కూడా 200 సంవత్సరాల తర్వాత చాలా బాగా నిలబడుతుంది, ఒక్క క్రాక్ లేకుండా. అదే టైంలో దాని పక్కన కొత్తగా కట్టిన లాస్ట్ 40-50 సంవత్సరాలు కట్టిన సిపిడబ్ల్యూడి వాళ్ళు కట్టించిన తిరుమలగిరి నుంచి చూస్తే అప్ టు ఆల్వాల్ బ్రహ్మాండంగా ఉంటాయి. అదే అంటున్నాం. ఇప్పుడు కొత్తగా కట్టిన 40-50 సంవత్సరాలు సిపిడబ్ల్యూ వారు కట్టినదంతా బిల్డింగ్ అంతా కూలిపోతుంది ఆల్మోస్ట్. ఎందుకు? టెండర్ పిలిచారు. సో 100 రూపాయల్లో చేయాల్సిన పని వాడు 80 రూపాయలు టెండర్ కోట్ చేస్తాడు, 60 రూపాయలు పని చేస్తాడు. అప్పుడు అదే పని నడుస్తుంది. జానిబిదవ్ యారో అని చెప్పి ఒక సినిమా ఉండే ఒక టైంలో, సతీష్ షా, రవి బాస్వాని, ఓం పూరి వీళ్ళందరూ కలిసి చాలా బాగుండే. అదొక కరప్షన్ గురించి సినిమా, ఒక కామెడీ స్లాప్ స్టిక్. ఏమైనా నసరుద్దీన్ షా ఉండే దాంట్లో. ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఒక ఫ్లైఓవర్ పడిపోతుంది ముంబైలో, పడిపోతే పెద్ద సంచలనం అక్కడ. ఎంక్వైరీ అది ఇది జ్యుడిషియల్ అన్నీ స్టార్ట్ అవుతున్నాడు. లాస్ట్లో ఒక మీటింగ్లో ఓం పూరి, ఆయన ఒక కాంట్రాక్టర్, ఆయన సతీష్ షాకి చెప్తాడు, ఆయన కమిషనర్, డబ్బుల మీద డబ్బులు విపరీతంగా లంచం తీసుకుంటాడు. వాడు అంటాడు, ఈ ఫ్లైఓవర్ ఎందుకు కొలాప్స్ కాదు, నా కాంపిటీటర్కి మీరు టెండర్ ఇచ్చారు, మేము సిమెంట్లో ఇసుక కలుపుతాం, వాడు ఇసుకలో సిమెంట్ కలుపుతాడని. ఇది సంగతి. సో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏమవుతుందంటే, మీకు కొన్ని ఫ్రస్ట్రేషన్స్ ఉంటాయి. కొంతమంది అది తట్టుకుంటారు, కొంతమంది ఉంటారు. మా నాన్నగారు రైల్వేలో ఉన్నప్పుడు నాకు చెప్పేటోళ్ళు, మేము ముగ్గురం, నేను, మా యంగ్ తమ్ముడు, ఒక మాకన్నా చిన్నోడు, దానికన్నా చిన్న సిస్టర్, మాకు ముగ్గురు ఉన్నారన్నాడు. వీళ్ళ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, మా నాన్నగారు అనేటోళ్ళు, రైల్వేలో మీరు రాకూడదు, ఎందుకు, మీరు జీవితం అంతా అక్కడే పనిచేశారు కదా, మమ్మల్ని ఎందుకు రావద్దు అంటున్నారంటే, ఆయన చెప్పారు, లేదు నీకు తెలియదు ఆ ఫ్రస్ట్రేషన్ అని చెప్పి అప్పుడప్పుడు చెప్తుండే మాకేం జరుగుతుంది. ఆయనకు ప్రమోషన్లు ఇవ్వలేదు, చాలా మటుకు ఆయన పాపం జెన్యున్గా కష్టపడుతుండే, అండ్ హీ వాజ్ వెరీ వెరీ ఆనెస్ట్.
ఎంట్రన్స్ ఎగ్జామ్ వాళ్ళ ప్రమోషన్ ఎగ్జామ్లో 99% మార్క్స్ వస్తే కూడా ఆయనకి ప్రమోషన్ ఇవ్వలేదు. 11% వచ్చిన వాడికి ప్రమోషన్ ఇచ్చారు. దాని కారణాలు అగైన్ వీ కెనాట్ ఓపెన్లీ టాక్. అది దాన్ని గవర్నమెంట్కి ఒక్కొక్క పాలసీ ఉంటుంది. కానీ ఇదే మార్పులు చాలా మటుకు మనం మిగతా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు కూడా చూసాం. ఒక టైంలో హెచ్ఎంటీ ఉండే హైదరాబాద్, మీకు గుర్తుంటుంది. హెచ్ఎంటీ మెషిన్ టూల్స్, హెచ్ఎంటీ ల్యాంప్స్, ఓకే, హెచ్ఎంటీ వాచెస్. చాలా చాలా ఇప్పుడు ఎక్కడుందా కంపెనీలన్నీ? అన్నీ మూతపడ్డాయి కదా. గవర్నమెంట్ ఎందుకు వాచ్లు తయారు చేయడం నాకు అర్థం కాదు. గవర్నమెంట్ మొన్న దాకా ఎయిర్లైన్ కూడా నడిపించారు, ఎయిర్ ఇండియా. మనం చూసాం దాని సంగతి ఏమైందని. అది టాటా వాళ్ళది ఎయిర్లైన్ ఉండి అది తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఇచ్చేసారు. మీరు హెచ్ఏఎల్ వినుంటారు. హెచ్ఏఎల్ అగైన్ కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంటారు పబ్లిక్ సెక్టర్ నెహ్రూ సెటప్ చేయలేదు. హెచ్ఏఎల్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఉండే. అది మైసూర్ మహారాజా అండ్ ధీరా వాళ్ళ ఇద్దరు వాల్చంద్ హీరాచంద్ గ్రూప్ వాళ్ళందరూ కలిసి సెటప్ చేసిన కంపెనీ అది బిఫోర్ ఇండిపెండెన్స్. తర్వాత వీళ్ళు నేషనలైజ్ చేసుకున్నారు గవర్నమెంట్. అక్కడ నేను బెంగళూరులో ఉన్నప్పుడు, టైమ్స్ ఆఫ్ ఇండియా బెంగళూరులో అక్కడ కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్తుండే హెచ్ఏఎల్. వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్ ఏమో సిటీలో ఉంది, ఫ్యాక్టరీ బయట మన పాత ఎయిర్పోర్ట్ దగ్గర. అక్కడ వెళ్తున్నప్పుడు ఒకసారి సార్ నేను వస్తున్నాను, కొంతమంది ఎంప్లాయీస్ని ఫోటో అంతా తీయాలి, వీడియో తీయాలి, పని చేస్తున్నట్టు. మీరు 6 గంటల తర్వాత రండి అంటాడు. అదేంటి సార్ 9 to 6 వర్కింగ్ కదా, మీరు 6 గంటల తర్వాత రమ్మంటున్నారు, ఏమైనా కారణాలు ఉన్నాయంటాడు. లేదు, 6 గంటల దాకా ఎవడు పని చేయడు, అప్పుడు క్యారమ్ బోర్డ్ ఆడుకుంటుంటాడు. 6 గంటల తర్వాత వర్క్ మొదలు పెడతాడు ఓవర్ టైం కోసం. ఇది సంగతి. మీకు గుర్తుంటుంది మన దగ్గర 88 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఉండే మన దగ్గర. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ అంటే ఆర్మీ కోసం ఆర్డినెన్స్ తయారు చేస్తారు, మిసైళ్ళు, బాంబులు అన్నీ. మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చూస్తే దాంట్లో 60 నుంచి 70% ఏం లేదు, పనే చేయలేదు లాస్ట్ 10 సంవత్సరాల నుంచి. నో అవుట్పుట్, కానీ జీతాలు పోతున్నాయి, ప్రమోషన్ ఇస్తున్నారు, కానీ ఏం పని లేదు అక్కడ. దాన్ని కంబైన్ చేసి ఎన్వి చేస్తారు. దాంట్లో ఒక మెదక్లో కూడా ఉంది, ఇందిరాగాంధీ గారు పోటీ చేసినప్పుడు ఐఐటి ఎక్కడే సెటప్ చేశారు ఇనిషియల్. చేసిన పెద్ద గొడవ, స్ట్రైక్లకి వెళ్ళారు. అది ఇదని చెప్పి స్ట్రైక్ చేశారు. మోదీ గవర్నమెంట్ అన్నారు ఓకే నో ప్రాబ్లం, రాజ్నాథ్ సింగ్ అని స్ట్రైక్ వెళ్ళండి, నో ప్రాబ్లం, మేము బయటని తెప్పించుకుంటాం మా నాయదారు. ఫారిన్ కంట్రీస్లో దొరికితే కదా, మీరు తయారు చేయకపోతే అక్కడి నుంచి తెప్పించుకుంటాం. అందరు లైన్లో వచ్చేసారు. మరి అది ఇప్పుడు 8 సెటప్ కార్పొరేషన్ లేనట్టునే కదా. అదే. సో నేనేం చెప్పాను అనుకోండి, ఇస్రోని ఆ లెవెల్లో మనం కంపేర్ చేయకూడదు. ఇస్రో హెస్ డన్ స్టెలార్ జాబ్, వండర్ఫుల్ జాబ్. దాంట్లో ఈకో సిస్టమ్ క్రియేట్ చేశారు వాళ్ళు. ఈ పవన్ చంద్ర, నాగావరత్ వీళ్ళిద్దరూ ముందు ఇస్రోలో పనిచేశారు. ఐఐటి నుంచి క్వాలిఫై, ఐ థింక్ పవన్ ఇస్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్. వీళ్ళిద్దరూ ఇస్రోలో పనిచేస్తున్నప్పుడు 6 సంవత్సరాలతో పనిచేశారు వీళ్ళు. విత్ దేవర్ ఫ్లాట్మేట్స్, ఒకటే ఫ్లాట్లో ఉంటుండే. అట్లనే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్షిప్ డెవలప్ అయ్యి తర్వాత వాళ్ళు మనం ప్రైవేట్గా స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పి స్టార్ట్ చేశారు. ఆ టైంలో పాలసీ ఇంకా ఓపెన్ అప్ కాలేదు. ఐ థింక్ ఇటు 2018 అనుకుంటా. 2020లో పాలసీ వచ్చింది, ఇన్ స్పేస్ అని చెప్పి ఇస్రో కూడా సెటప్ చేశారు. అది కాకుండా గవర్నమెంట్ కూడా ప్రైవేట్ సెక్టర్కి అనుమతి ఇచ్చారు, మీరు కూడా రాకెట్. ఏం మార్పు వస్తుందంటే వాసుదేవన్ గారు, ఈ ముందు ఇస్రో అన్నీ చేస్తుండే, రాకెట్లు తయారు చేయడం, శాటిలైట్ తయారు చేయడం, దానికి ఉన్న టెక్నాలజీ అడ్వాన్సెస్ తీసుకురావడం, దాన్ని ఇంటిగ్రేషన్ చేయడం, టెస్టింగ్ చేయడం, అన్నీ ఇస్రో చేస్తుండే. తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది యాజ్ ద ఇయర్స్ ప్రోగ్రెస్, 70s నుంచి ఎస్ఎల్వి నుంచి పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, దాని తర్వాత హయ్యర్ క్వాంటమ్కి వచ్చినప్పుడు వాళ్ళకి అర్థమైంది అన్నీ మనం చేయక్కర్లేదు. మన దగ్గర ప్రైవేట్ సెక్టర్ చాలా ఉంది. ఇక్కడ హైదరాబాద్లో ఎంటీఆర్ టెక్నాలజీస్ అని ఒకటి బాలనగర్లో, దే ఆర్ ఇన్వాల్వ్ ఫ్రమ్ ఎ లాంగ్ టైం. అట్లా చాలా కంపెనీస్ ఉన్నాయి హైదరాబాద్ నుంచి కూడా, మిగతా చోట్ల కూడా ఉంది. మనం ఎందుకు చేయాలి ఇదంతా? వాళ్ళు పంపిస్తారు, మనం ఇంటిగ్రేట్ చేయడం, లాంచ్ చేయడం, టెస్టింగ్ అండ్ లాంచ్, అది మన పని. కాంపిటెన్స్ అక్కడ ఉంది, కంట్రోల్ రూమ్ ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. సో వాళ్ళు ఏం చేస్తారు, అవుట్సోర్సింగ్ మొదలు పెట్టేశారు. మాకు ఇది కావాలా, ఇంత శాటిలైట్, ఇంత ఇది ఇంజన్ కెపాసిటీ, ఇంత మొత్తం సైంటిఫిక్ మొత్తం డేటా ఇచ్చేస్తారు, నాకు కావాల్సింది ఇది, మీరు సప్లై చేయండి. ఇంకోటి ఏంటంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ ఇయర్స్ శాటిలైట్ వెయిట్ కూడా తగ్గుతుంది. ముందు 1500 కిలోలు పేలోడ్ ఎక్కువ ఉంటుండే, ఇప్పుడు అది 500కి వచ్చేసింది. అదే ఇంకా హయ్యర్ రెజల్యూషన్ కెమెరాస్ ఉంటుంది, అది ఉంటుంది, ఇమేజింగ్ ఉంటుంది, చాలా మటుకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ శాటిలైట్. కమ్యూనికేషన్ ఒకటే కాదు. మనం ఇది చూస్తున్నప్పుడు కూడా మన ఇనీషియల్ డేస్లో మనం ఏరియాన్ అని చెప్పి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఒకటి ఉంది ఫ్రాన్స్లో, గయానా అని చెప్పి ప్లేస్ నుంచి లాంచ్ చేస్తుంది. నాట్ ద ఫ్రెంచ్ గయానా అని చెప్పి ఒకటి, వాళ్ళు లాంచ్ చేస్తుంది. మనం అక్కడ పంపిస్తుండే హెవియర్ శాటిలైట్స్. మన దగ్గర అప్పుడు కేపబిలిటీ లేకుండే, అప్పుడు స్పేస్ ఎక్స్ ఏం లేదు ఆ టైంలో. వాళ్ళు లాంచ్ చేస్తుండే. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఇప్పుడు వాళ్ళది కూడా మార్కెట్ బంద్ అయిపోయింది. ఎందుకంటే స్పేస్ ఎక్స్ వాళ్ళు వచ్చారు, వాడు నేను $10,000 లాంచ్ చేస్తా అని చెప్పి చెప్పారనుకోండి, ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఎ నామినల్ అమౌంట్. యుఎస్ఏ చెప్తే ఎలాన్ మస్క్ అంటాడు 10,000 ఏంటి, నేను 5,000 చేసిస్తా అంటాడు లాంచ్. యాజ్ ఇంటర్నల్ రాకెట్ పోతుంది, దాంట్లో 50 శాటిలైట్ ఉంది, ఇది కూడా పెట్టేస్తా. ఇది ఊబర్ లాగా అయిపోయింది అన్నమాట.
ఊబర్ ఆఫ్ స్పేస్ లాంచెస్. అండ్ స్పేస్ ఇస్ ద నెక్స్ట్ ఫ్రాంటియర్, దాంట్లో డౌట్ లేదు. మన దగ్గర భారతదేశంలో ఈ పాలసీ ఓపెన్ అప్ చేసిన తర్వాత ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 600 స్టార్టప్స్ వచ్చారు ఈ సెక్టర్లో. దాంట్లో 400 డీప్ టెక్ స్పేస్ సెక్టర్లోనే ఉన్నారు. ఇప్పుడు ఆలోచించండి, మొన్న లాంచ్ చేసిన స్కై రూట్ వాళ్ళ రాకెట్, ఇట్ వాస్ పర్ఫార్మ్ ఫ్లాలెస్లీ. మనకి ఈ సైంటిస్ట్ అంతా ఎక్కడికి వెళ్తున్నారు అంటే మీరు చెప్పింది కరెక్టే, ప్రైవేట్ సెక్టర్కి వెళ్తున్నారు. వాళ్ళకి జీతాలు బాగుంటుంది, వాళ్ళకి డిసిషన్ మేకింగ్ ఫాస్టర్ ఉంటుంది. వాళ్ళ నిర్ణయం తీసుకుంటే యాజ్ అ డిపార్ట్మెంట్ హెడ్ మీకు ఒక అథారిటీ ఉంటుంది, మీరు డిసిషన్ తీసుకోవచ్చు. గవర్నమెంట్లో మీరు చేయలేరు. న్యాచురల్లీ ఇప్పుడు ఇస్రో ప్రాబ్లం ఏం లేదు. ఇస్రో ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు వీళ్ళ సైంటిస్టులకి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్, టెక్నికల్ రిక్వైర్మెంట్స్ వాళ్ళకి అవగాహన ఉంటుంది. దీన్ని ఎవరో బ్యూరోక్రాట్ ఎండార్స్ ఢిల్లీలో ఇది వాసుదేవన్ గారు దీన్ని ఇంకొక కాంటెక్స్లో చెప్పాలంటే, జార్జ్ ఫెర్నాండస్ గారు డిఫెన్స్ మినిస్టర్ అయినప్పుడు ఆయన చైర్లో కూర్చున్నప్పుడు ఆయనకు మెయిన్ కంప్లైంట్ ఏమొచ్చిందంటే, షియాచిన్ లాంటి ఏరియాలో -30, -40 డిగ్రీస్లో అక్కడున్న మన ఇండియన్ సోల్జర్స్ చాలామంది చనిపోతున్నారు. నాట్ బికాస్ యుద్ధం పాకిస్తాన్తో గొడవతో కాదు, అక్కడున్న వెదర్ తట్టుకోలేక. వాళ్ళకి ట్రావెల్ చేయాలంటే ఫుట్ మీద ట్రావెల్ చేయాలి, అక్కడ స్నో స్కూటర్స్ కావాలండి. వీళ్ళు మన దగ్గర లేదని చెప్పేసి ఆర్డర్ చేయలేదు మన డిఫెన్స్ మినిస్ట్రీలో. షూస్ కావాలంటే ఇక్కడ లోకల్ షూస్ తెచ్చుకోమన్నారు. కోట్లు కావాలంటే అదే అన్నారు. వాళ్ళు అన్నారు, ఈ కోట్లు ఇదంతా ఏం చేయలేము, ఇది 5 డిగ్రీలు అయితేనే -5లోనే పోతుంది, ఇదంతా -40 ఎట్లా తట్టుకుంటాం మేము. ఆయన ఏం చేశారంటే, జార్జ్ ఫెర్నాండస్ వచ్చి అడిగారు ఎందుకు ఇది ఆర్డర్ చేయట్లేదు. ఈ కథలన్నీ చెప్పారు మన వాళ్ళు, బ్యూరోక్రసీ వాళ్ళు, జాయింట్ సెక్రటరీ పని చేశారు. అందరిని పిలిచారు, డిఫెన్స్ మినిస్ట్రీలో ఉన్న సీనియర్ బ్యూరోక్రాట్స్ 20 మందిని పిలిపించి అందరిని సియాచిన్ పంపించారు. అక్కడ వెళ్ళి 1 వీక్ అక్కడే ఉండండి అన్నారు. మీరు ఏం తీసుకెళ్ళకూడదు ఇక్కడ నుంచి ఎక్స్ట్రా, మీ బట్టలు ఒకటే తీసుకెళ్ళండి. అక్కడ వెళ్ళి వాళ్ళు ఏడవడం మొదలుపెట్టారు. ఇదేంటి ఇట్లాంటి వెదర్ ఎట్లా తట్టుకుంటాం అది. అప్పుడు అర్థమైందా అని అడిగారు ఫెర్నాండస్ గారు. మరి మన సోల్జర్స్కి ఎట్లా కష్టపడుతున్నారు వాళ్ళు, మీరు ఒక వారం కూడా తట్టుకోలేకపోతే వాళ్ళు సంవత్సరం పాటు ఇక్కడ ఉంటారు, మీకు ఎట్లా అవుతుంది. నెలల పాటు వాళ్ళు చూసుకోవాలి. ఇమ్మీడియట్గా వచ్చి ఫారిన్ కంట్రీ ఎక్కడి నుంచి కావాలంటే ఇంపోర్ట్ చేసి సోల్జర్స్ పంపించారు. ఇది లెసన్ అన్నమాట. ఇస్రో కూడా ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిపోర్టింగ్ టు ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. ఓకే, దట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. వాళ్ళకి ఇప్పుడున్న సపోర్ట్ ఎప్పటి నుంచో అంత సపోర్ట్ లేకుండా, కానీ ఇప్పుడు చాలా సపోర్ట్, మంచి సపోర్ట్, బడ్జెట్ వైజ్ ఎనీథింగ్. కానీ అప్పుడు కూడా గవర్నమెంట్ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఆడిట్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఆడిట్ ఉంటుంది, సిఏజీ వస్తారు అప్పుడప్పుడు ఏదైనా డౌట్ ఉంటే. అన్నిటికీ ప్రాబ్లమ్స్ ఉంటుంది అనమాట. సో న్యాచురల్లీ ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది ఒక సీనియర్ లెవెల్లో. కానీ అందరు వెళ్ళలేదు కదా, వాళ్ళు ఇప్పుడు క్రూషియల్ డిపార్ట్మెంట్స్ కొంతమంది వెళ్ళారు అంతే, నో ప్రాబ్లం, ప్రోగ్రామ్ నడుస్తుంది ఉంటుంది. దట్ ఈస్ నాట్ అండ్ దిస్ వన్. మన కంపెనీలో కూడా చూస్తాం, చాలామంది రిటైర్ అయిపోతారు. రిటైర్ అయితే బంద్ అయిపోతుంది కంపెనీలు, నడుస్తుంది. అది నెక్స్ట్ జనరేషన్ టేక్ ఓవర్ చేసుకుంటారు, నెక్స్ట్ లెవెల్ టేక్ ఓవర్ చేసుకుంటారు. ఆ ఎక్స్పర్టీస్ ఎక్కువ వెళ్ళకూడదు బయటికి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు స్కై రూటే తీసుకోండి. స్కై రూట్ కాకుండా ఇంకా అగ్నికూల్ ఒకటి ఉంది బెంగళూరు, పిక్సెల్ ఉంది, ధ్రువ ఏరోస్పేస్ ఉంది, గెలాక్సీ, ఇలాంటి చాలా కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు. ఒకటి తర్వాత ఒకటి ఇప్పుడు రాకెట్ లాంచ్. ఇప్పుడు వీళ్ళే అంటున్నారు, ఐ జస్ట్ వాచ్ అన్ ఇంటర్వ్యూ పవన్ చంద్రతో. పవన్ చంద్ర అంటారంటే మేము నెలకు 2 రాకెట్లు రిలీజ్ చేస్తాం ఇప్పటి నుంచి, దాంట్లో 10 శాటిలైట్లు పంపిస్తాం, కాస్ట్ వైజ్ మాకు తక్కువ పడుతుంది. అప్పుడు ఎలాన్ మస్క్ తో కాంపిటీషన్ పెట్టుకుంటాం మేము. అఫ్కోర్స్ ఎలాన్ మస్క్ ఉన్న దగ్గర ఉన్న డబ్బులు, ఆయన $1 trillion వాల్యుయేషన్. టుడే లోకంలో అన్నిటికంటే మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్టాక్ మార్కెట్లో ఉన్న వాల్యూ ఉన్న కంపెనీ ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్. ఆలోచించండి, ఐటీ కంపెనీ కాదు, రాకెట్ కంపెనీ. సో ఇది ఫ్యూచర్. సో దీనికి మన దగ్గర ఉన్న యంగ్స్టర్స్ యావరేజ్ ఏజ్ 20 years స్కై రూట్లో. ఆ రోజు లాంచ్ చేసిన రోజు మీరు ఆ వీడియో చూస్తే మెయిన్ ఇస్రో సెంటర్లో ఫస్ట్ రోల్ అంతా వీళ్ళు కూర్చున్నారు. ఓకే, చందన అని, నాగభారత్, వీళ్ళందరూ వాళ్ళ ఫుల్ టీం కూర్చున్నారు, 10-20 మంది. వాళ్ళ అమ్మాయిలు కూడా ఉన్నారు. అది కాకుండా వీళ్ళ సపరేట్ కంట్రోల్ రూమ్లో వీళ్ళ స్టాఫ్ ఇంకొక 50-60 మంది. ఈ లాంచ్ నడుస్తున్నాడు, విజిల్ కొట్టడము, అది ఇది క్లాప్ చేయడం, హైఫైలు ఇవ్వడము, అది నడుస్తుంది. కల్చర్ చూడండి, మీరు ఇది ఇస్రోలో ఎప్పుడు చూడరు. ఎందుకు వెనక మినిస్టర్ కూర్చున్నాడు, ఓకే, రావు బీరా ఆయన కూర్చున్నాడు, ఏమన్నా అంటాడా, మన సీనియర్స్ ఉన్నారు వాళ్ళు ఏమన్నా అనుకుంటారా. యంగ్స్టర్స్కి అది లేదు, దే ఆర్ అ ఫ్రీ బర్డ్. అదే చాలా మటుకు అదే ఫ్రీడమ్ మనం చూసాం చాలా కంపెనీలు. మీకు ఎగ్జాంపుల్ అన్నిటికంటే మంచి ఎగ్జాంపుల్ ఐడిపిఎల్. మన దగ్గర హైదరాబాద్లో ఇవాళ హైదరాబాద్ వ్యాక్సిన్ క్యాపిటల్ అంటారు, ఇండియాది డ్రగ్ క్యాపిటల్ అంటారు, కరెక్ట్. అది ఎట్లా వచ్చింది? అది ముందు మన దగ్గర ఐడిపిఎల్ ఉంది, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మస్యూటికల్స్ లిమిటెడ్, మన బాలనగర్ వైపు, చాలా పెద్దది. అండ్ దే వర్ రియల్ పాత్ బ్రేకర్స్ డ్రగ్స్ డెవలప్ చేయడంలో అన్నిట్లో. తర్వాత ఏం జరిగింది, వాళ్ళ దాంట్లో కూడా ఇదే ఫ్రస్ట్రేషన్ వాళ్ళకి రావడం మొదలుపెట్టింది. అది మనం వీఆర్ టాకింగ్ ఆఫ్ 70s 80s. అప్పుడు నథింగ్, భారతదేశం ఎక్కడ వెళ్ళలేదు, లైసెన్స్ రాజులో ఉంది అప్పుడు కూడా. దాంట్లో చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ కంపెనీ పెట్టుకున్నారు. దాంతో తర్వాత ఐడిపిఎల్ ఇట్ సెల్ఫ్ డైడ్
పోయింది ఐడిపిఎల్. ఇప్పుడు ల్యాండ్ అంతా డిస్ప్యూట్లో ఉంది. అక్కడ నిపియర్ అని చెప్పి ఇన్స్టిట్యూట్ ఉంది వాళ్ళది, ఫార్మస్యూటికల్, అది బాగా పనిచేస్తుంది. కానీ మిగతా అంతా పెద్ద గొడవ నడుస్తుంది అక్కడ, సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్, స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి. కానీ ఐడిపిఎల్ లేదు ఇప్పుడు. కానీ దాంతో డ్రగ్స్ ప్రొడక్షన్ బంద్ అయిందా? లేదు కదా. ఐడిపిఎల్ కన్నా 1000 టైమ్స్ ఎక్కువ పెరిగింది ఇప్పుడు. హెట్రో వచ్చింది. నేను చేస్తాను మీకు ఎగ్జాంపుల్. డాక్టర్ రెడ్డిస్, అంజిరెడ్డి గారు, ఓకే. దాని తర్వాత మన ఈయన ఎవరు, రాంప్రసాద్ రెడ్డి, అరబిందో, ఓకే. మురళీ దివీస్ ల్యాబ్స్, ఓకే. నాట్కో, పాట్సారథి రెడ్డి, మన హెట్రో డ్రగ్స్ నాట్, చాలా మంది వచ్చారు బయటకు వచ్చి. స్టాండర్డ్ ఆర్గానిక్స్, ఇట్లాంటి కంపెనీస్ మస్తు వచ్చినాయి హైదరాబాద్లో. దానికోసం హైదరాబాద్లో ఇవాళ ఒక ఈకో సిస్టమ్ ఉంది ఫార్మాది. షామీర్పేట వైపు కానీ మీరు ఐసిఐసిఐ నాలెడ్జ్ పార్క్ ఉండే ముందు, ఇప్పుడు దాని తర్వాత జినోమ్ వ్యాలీ ఉంది. అక్కడ ఎన్ని డ్రగ్స్ కంపెనీస్ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అక్కడ. ఎందుకంటే ఆ ఈకో సిస్టమ్ క్రియేట్ అయ్యింది. అంజిరెడ్డి గారు బయటకు వచ్చారు, లేకుంటే మురళీదేవి గారు బయటకు వచ్చారు, పాట్సాది రెడ్డి గారు బయటకు వచ్చారు, రాంప్రసాద్ రెడ్డి గారు బయటకు వచ్చారు అని చెప్పి ఐడిపిఎల్ వాళ్ళ దానికోసం బంద్ కాలేదు. ఐడిపిఎల్ డైడ్ బికాస్ ఆఫ్ గవర్నమెంట్స్ ఇన్కాంపిటెన్స్. వాళ్ళకి టైంలో ఫండ్స్ ఇవ్వకుండా, వాళ్ళకి రీసెర్చ్ ఫండ్స్ ఇవ్వకుండా, వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ పెట్టి, బ్యూరోక్రసీ పెట్టితే వాళ్ళు ఫ్రస్ట్రేట్ అయ్యి బయటకు వచ్చేసారు వాళ్ళు. కానీ వాళ్ళు చూపించారు ఎట్లా అంటే కంపెనీ స్టార్ట్ చేయొచ్చు. టుడే దే ఆర్ ఆల్ బిలియన్స్ టర్న్ ఓవర్ వాళ్ళది. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇట్లాంటి అట్మాస్ఫియర్ ప్రొవైడ్ చేస్తేనే యంగ్స్టర్స్ కూడా ఇట్లాంటి కంపెనీకి వెళ్తారు. లేకుంటే అక్కడికి వెళ్తున్నారు ఓన్లీ జాబ్ సెక్యూరిటీ కోసం వెళ్తారు, నాకు ఉద్యోగం ఉంటుంది ఎప్పుడు అని చెప్పేసి. ఇది మార్పు మనం చాలా సెక్టర్స్లో చూస్తున్నాము. ఇది ఒక్కటే కాదు. మన ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఎంటీ తీసుకోండి. హెచ్ఎంటీ ఒక టైంలో మెషిన్ టూల్స్ ఉండే, బల్బ్ ఉండే, నేను చెప్పాను చూడండి, వాచ్లు ఉండే, అన్నీ ఉండే. హెచ్ఎంటీ ఎక్కడుంది? లేదు ఇప్పుడు. హెచ్ఎంటీలో పనిచేసిన ఒక మనిషి అయితే నాకు చాలా మంచిగా తెలుసు, లోకేశ్వర్. ఆయన హెచ్ఎంటీ విడిచేసి హెచ్ఎంటీ నుంచి బయటకు వచ్చి లోకేష్ మిషన్స్ పెట్టారు. టుడే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్. వాళ్ళు ఇప్పుడు ఈవెన్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో వెళ్ళిపోయారు. వాళ్ళు సిఎన్సీ మిషన్స్ ఉండే వాళ్ళది ఇనీషియల్, అది ఇప్పుడు కూడా నడుస్తుంది. ఆలోచించండి. అండ్ హైదరాబాద్ ఆల్విన్ ఒకటి అక్కడ ఎందుకు బంద్ అయింది? వై డిడ్ హెచ్ఎంటీ క్లోజ్ డౌన్? అండ్ ఇట్లాంటి లోకేశ్వరరావు లాంటి వాళ్ళు బయటకు వచ్చి ఇంత బాగా కంపెనీలు నడిపిస్తున్నారు. బికాస్ షియర్ గవర్నమెంట్ బ్యూరోక్రసీ ఉండే. ఓకే, మీరు చెప్పినట్టు ఎవడో ఢిల్లీలో కూర్చొని డిసైడ్ చేస్తున్నాడు ఇక్కడ వీనికి ఎంత డబ్బులు ఇవ్వాలి, శాలరీ ఎంత ఇవ్వాలి, బోనస్ ఎంత ఇవ్వాలి, లేకుంటే ఇవ్వకూడదు. ఓకే, వాడు అడిగిన టేబుల్, ఇంత పెద్ద టేబుల్ ఎందుకు, చిన్న టేబుల్ తీసుకో, 6 ఫీట్ల వెడల్పు టేబుల్ ఎందుకు, 4 ఫీట్లు చాలు కదా, ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతారు అన్నిటికీ. అది గవర్నమెంట్లో ఒక ప్రాబ్లం. అది మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా చూడండి. కానీ దాంట్లో కూడా చాలా మార్పులు వచ్చినాయి. వాసుదేవన్ గారు, మీరు అశ్విని వైష్ణవ్ గారు పర్ఫామ్ చేస్తున్నట్టు చూడండి. వందే భారత్ వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న టెక్నాలజీ అది. పెరంబూర్లో ఉన్న ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వాళ్ళు తయారు చేస్తున్నారు వందే భారత్. ఇప్పుడు కూడా ఫస్ట్ ట్రైన్ కూడా వాళ్ళే తయారు చేస్తారు. దాంతో బిఎంఎల్ వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా చేస్తారు. అది కూడా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్. ఎందుకు చేయలేదు మళ్ళీ మన 20 సంవత్సరాల ముందు వందే భారత్ ఎందుకు తీసుకురాలేదు? ఎందుకంటే ట్రాక్లు మార్చాలి. ట్రాక్ల మీద ఇప్పుడున్న 100 కిలోమీటర్ నడువు 180 190 కిలోమీటర్ స్పీడ్లో ఉన్న ట్రాక్స్ కావాలి మనకి. ట్రాక్ మొత్తం రీఫార్మాట్ చేయాలి, దానికి డబ్బులు పెట్టాలి, దానికి ఒక విజన్ ఇవ్వాలి. మీరు స్టార్ట్ చేయండి వందే భారత్, చూద్దాం మనం ఏం ప్రాబ్లమ్స్ వస్తే. మొన్న హైడ్రోజన్ ట్రైన్ స్టార్ట్ చేశారు. అవును, 4 దేశాలకి టెక్నాలజీ ఉంది ఇప్పుడు. మనం కలుసుకుంటాం. అది 90 కిలోమీటర్స్ షార్ట్ డిస్టెన్స్. అదే 75 కిలోమీటర్స్ ఫ్రమ్ జిన్ టు సోనిపత్. 90 కిలోమీటర్స్ 75 కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్ళింది అది. సో అది ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కానీ దట్ ఈస్ అ డెమాన్స్ట్రేటివ్ టెక్నాలజీ దట్ మనం చేయొచ్చు. మన దగ్గర కెపాసిటీ ఉంది. ఇప్పుడు ఈవెన్ స్కై రూట్ మనం లాంచ్ చేసిన రాకెట్లో ఇట్స్ 100% ఇండియనైజ్ కంటెంట్. 3D ప్రింటెడ్ ఇంజిన్ ఆలోచించండి. కాంపోజిట్స్తోని వాళ్ళు తయారు చేశారు. ఏది మొత్తం రాకెట్ చాలా వెయిట్ తక్కువ ఉంటుంది దాంతో. ఇట్లాంటి మార్పులు గవర్నమెంట్లో మీరు తీసుకురావాలంటే మీకు చాలా టైం పడుతుంది. ఇది మనం చేయలేం గవర్నమెంట్లో. అది మనకు ప్రాబ్లం. అది బ్రిటిష్ వాళ్ళు ఎట్లా ఇచ్చారో బ్యూరోక్రసీ అట్లనే ఉంది ఇప్పుడు కూడా, ఎక్కడ మారలేదు. మన బ్యూరోక్రసీ ఏం చూస్తారంటే మంచిగా పనిచేసేటోని ఎట్లా ఆపాలి, వీడు ఎక్కువ షైన్ చేస్తున్నాడు వీడిని ఆపాల్సింది. అంటే వాళ్ళ ట్రైనింగ్లోనే ఇవన్నీ నేర్పిస్తారా సార్? సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈసీఐఎల్ తీసుకోండి సార్, మన దగ్గర కుషాయిగూడలో ఈసీఐఎల్ ఒక ఫస్ట్ కలర్ టెలివిజన్ తయారు చేసింది వాళ్ళే. అవును, దాని తర్వాత డైనోరా వచ్చింది, సోలడైర్ వచ్చింది, వీళ్ళందరూ వచ్చారు. ఈసీటీవీ బంద్ అయిపోయింది. కానీ వాళ్ళు డెమాన్స్ట్రేట్ చేశారు, మేము టీవీలు తయారు చేయొచ్చు కలర్ టీవీ అని చెప్పేసి. అప్పుడు 85 ఏషియన్ గేమ్స్ తర్వాత అది పెద్ద ఒక రెవల్యూషన్ ఉండే. ఇప్పుడు ఈసీటీవీ తయారు చేయట్లేదు కదా, మళ్ళీ టీవీ అంతా ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు సోనీ ఉంది, ఇప్పుడు ఎల్జీ ఉన్నారు, మిగతా కంపెనీస్ ఉన్నాయి. వరల్డ్ మారిపోయింది, మారిపోయింది. వాళ్ళు బయట నుంచి వచ్చారో ఎక్కడి నుంచి వచ్చారో మనకు తెలియదు, కానీ వాళ్ళు తయారు చేయడం మొదలుపెట్టారు ఇండియాలో. ఓకే, సేమ్ ఈసీఎల్ పక్కన చుట్టుపక్కన కుషాయిగూడ నియర్ బై ఇండస్ట్రియల్ ఏరియాలో అక్కడి నుంచి బయటకు వచ్చి రిటైర్ అయిన వాళ్ళు, విఆర్ఎస్ తీసుకున్న వాళ్ళు, లేకుంటే బయటకు వచ్చి రిజైన్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు అందరూ వాళ్ళ యూనిట్లు పెట్టుకున్నారు. వాళ్ళు అక్కడ నేర్చుకున్నది వాళ్ళు మళ్ళీ ఇక్కడ అర్థమైంది వాళ్ళకి ఇండియాలో ఇప్పుడు ఎంత పెద్ద ఆపర్చునిటీ ఉంది.
టుడే స్పేస్ ఇస్ $500 million. అది 1,500 million అవ్వబోతుంది. అది ఇట్ విల్ గో టు దట్ లెవెల్ 1.5 million. ఆ మార్పు రావాలంటే, ఆ చేంజ్ తీసుకురావాలంటే మీరు ఇప్పుడున్న యంగ్స్టర్స్కి ఆపర్చునిటీ ఇవ్వాలి. మనం ఎప్పుడు నేను ప్రతి కాలేజ్కి వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నప్పుడు, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ అక్కడ వెళ్తున్న ఫస్ట్ ఏం చెప్తానంటే, మీకు ఎవరికి ఉద్యోగం రాదని చెప్తాను నేను. కానీ ఈ పవన్ చంద్రన్ ఇచ్చిన ఇంటర్వ్యూ విన్న తర్వాత, కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు ఆయన, దాంట్లో ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత నాకు అర్థమైంది. హీ వాజ్ సేయింగ్ హిమ్సెల్ఫ్, ఎంత పెద్ద ఆపర్చునిటీ అంటే ఇది, లక్షల్లో జాబ్స్ తయారు చేసుకోవచ్చు మనం. కానీ దాంట్లో కొన్ని స్కిల్స్ ఉంటుంది. ఒకటి టెక్నికల్ స్కిల్స్ అవుతుంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. ఓకే, నేను అయిపోయిన పని నేను 6 గంటలకు ఇంటికి వెళ్తా అంటే ఒక కాదు, అది ఒక రోజు పని ఎక్కువనే ఉంటుంది. మీరు అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ ఉండాలి మీకు. అది మన కాలేజెస్లో నేర్పియారు, ఆ పిల్లలు కూడా నేర్చుకోరు. ఈ మార్పులు తీసుకురావాలి. లేకుంటే అదే ఐటీ కంపెనీలు వెళ్ళి మళ్ళీ అదే ఒకడో కూర్చొని కొన్నాళ్ళు కూర్చొని కోడింగ్ చేస్తూనే ఉంటాడు. సో దానికోసం చూడండి, వీళ్ళిద్దరు ఐటీ నుంచి వచ్చారు, పవన్ అండ్ నాగభారత్. ఎందుకు వాళ్ళ ఇస్రోలో ఉండొచ్చు కదా, మస్తు రిలాక్స్. ఇన్ఫాక్ట్ వాళ్ళు చెప్పారు, ఐ థింక్ షిరీన్ బాన్ అడిగారు పవన్ చంద్ర దగ్గర, మీరు ఎందుకు రాజీనామా చేసినప్పుడు మీ ఫ్యామిలీ వాళ్ళు అబ్జెక్ట్ చేయలేదా అన్నారు. హీస్ ఫ్రమ్ వైజాగ్ కదా. సో న్యాచురల్లీ ఎప్పుడైనా కానీ ఒక ఫ్యామిలీ చూసుకుంటే గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కదా, ఇస్రోలో ఉద్యోగం, రాజీనామా చేసావా, అదొక షాక్ వాళ్ళకి ఎప్పుడైనా. సో కానీ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేశారు వాళ్ళు. ఈవెన్ ఫండ్స్ రేజ్ చేయడంలో అది కూడా చాలా పెద్ద ఛాలెంజ్. గవర్నమెంట్లో మీకు ఆ టెన్షన్ లేదు. గవర్నమెంట్ మీకు ఇన్ని కోట్లు ఇచ్చేస్తారు, మీరు ఆ కోట్లలో ఎన్ని శాటిలైట్ లాంచ్ కావాలంటే అన్ని మేనేజ్ చేసుకోవాల్సింది అంతే. అది కాదు, టుడే దే ఆర్ $1 billion యూనికార్న్ అయిపోయారు, ఆలోచించండి. సో ఈ ఇస్రో నుంచి రాజీనామా చేశారని చెప్పి ఇస్రో మూతపడదు. ఇట్ విల్ నాట్ బికమ్ అనదర్ IDPL ఆర్ HMT. చాలా అట్లాంటి మన దగ్గర చాలా కంపెనీలు ఉన్నాయి, అట్లాంటి బంద్ చేయాల్సింది చాలా ఉన్నాయి. యూ షుడ్ స్టార్ట్ షిప్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు టాటా వస్తున్నారు షిప్ బిల్డింగ్లో, కేరళలో ఒక యూనిట్ పెడతారంట వాళ్ళు. ఆలోచించండి, ఇప్పుడు దాకా అది గవర్నమెంట్ సెక్టర్లోనే ఉండే షిప్ బిల్డింగ్ అనేది. మన దగ్గర కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ, మ్యాజగాన్ డాక్ కానీ, గార్డెన్ రీచ్ కానీ, ఈవెన్ వైజాగ్లో ఉన్న నేవల్ డాక్ యార్డ్ కూడా, బట్ దట్ ఈస్ అండర్ నేవీ అనమాట అక్కడ. కానీ చాలా మటుకు మన దగ్గర ప్రైవేట్ సెక్టర్ని తీసుకొస్తే ఏమవుతుందంటే, గవర్నమెంట్ నుంచి కొంచెం టాలెంట్ వెళ్తుంది. ఈవెన్ ONGC నుంచి చాలామంది, రిలయన్స్ లాంటి వాళ్ళు డ్రిల్లింగ్ మొదలుపెట్టినప్పుడు, వాళ్ళ ప్రాజెక్ట్స్ పెట్టినప్పుడు చాలామంది ONGC నుంచి రాజీనామా చేసి అక్కడ వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ హ్యాండ్స్ కావాలి కదా. మనం ఏం చూసుకోవాలంటే, మన దగ్గర నుంచి వాళ్ళు బయటికి వెళ్ళట్లేదు. ఇస్రో నుంచి రాజీనామా చేసి చాలా తక్కువ మంది, నాట్ ఈవెన్ 1, ఇట్ విల్ బీ ఇన్ సింగిల్ డిజిట్స్. ఇక్కడ వాళ్ళు మోస్ట్ ఆఫ్ ఇండియాలోనే పనిచేస్తున్నారు, ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఇంకా ముందు ఆపర్చునిటీ లేకుండే, దానికోసం ఎవరు రాజీనామా చేయలేదు. ఇదే 2020లో తీసుకొచ్చిన పాలసీ మీరు 2010లో లేకుంటే 2005లో తీసుకొస్తే అప్పుడు కూడా ఇదే రాజీనామాలు వస్తుండే. ఓకే, సో దర్ నథింగ్ సర్ప్రైజింగ్ అబౌట్. నేను కూడా చెప్తాను, గుడ్, ఒక లెవెల్ ఆఫ్ టాలెంట్ రిటైన్ చేసుకోవాలి మీరు, కరెక్ట్. ఎందుకంటే వాళ్ళని హ్యాండ్ హోల్డింగ్ ప్రాసెస్లో కానీ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళని రిక్రూట్ చేసినప్పుడు ఒక లెవెల్ వస్తే వాళ్ళు మళ్ళీ లీడర్షిప్ పొజిషన్ తీసుకుంటారు. యావరేజ్ ఏజ్ తగ్గించాలి. మీరు 55కి వస్తేనే మీరు డిపార్ట్మెంట్ హెడ్ అవుతా అంటే మళ్ళీ ఎవరు జాయిన్ కాదు వస్తారు. వాళ్ళకి ఏంటంటే 30-35లో నేను డిపార్ట్మెంట్ హెడ్ అయిపోవాలి అని ఉంటుంది. అది మీరు ప్రైవేట్ సెక్టర్లో అచీవ్ చేసి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా అలాగే ఉంటాయి వాళ్ళకి. కరెక్ట్. ఆయన అదే అంటే ఐ వాజ్ వెరీ హార్ట్ వార్మింగ్ అది ఇంటర్వ్యూ. పవన్ చంద్ర అంటే వాళ్ళ యంగ్స్టర్స్ ఎట్లాంటి లీడర్షిప్ పొజిషన్ తీసుకున్నారని చెప్తున్నారు. మా దగ్గర యంగ్స్టర్స్ 30sలోనే దే ఆర్ ఇన్ లీడర్షిప్ పొజిషన్స్ అంటున్నారు. దట్ ఈస్ చాలా మటుకు మార్పు. అది గవర్నమెంట్ సెక్టర్లో రాదు. ఒకటి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కొత్తగా రూల్స్ ఫ్రేమ్ చేసింది కదండి, టైటన్ చేసింది ఎగ్జిట్ రూల్స్ని ఫర్ సైంటిస్ట్ వర్కింగ్ ఆన్ ఇండియాస్ మోస్ట్ ఇంపార్టెంట్ స్పేస్ మిషన్. ఈ July 14 మెమరాండం ప్రకారం అయితే సైంటిస్టులు, ఇంజనీర్స్ ఈ గగన్యాన్ తోటి కలిసి పనిచేస్తున్నాడు, అదర్ మేజర్ ప్రోగ్రామ్స్. దే నో లాంగర్ బి అలౌడ్ టు లీవ్ త్రూ వాలంటరీ రిటైర్మెంట్ ఆర్ రిజిగ్నేషన్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ రొటీన్. రాజదేవన్ గారు, మన ఐటీ కంపెనీలో జాయిన్ చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అనిపించట్లేదు. అదే మన ఫర్ ఎగ్జాంపుల్ మన ఐటీ కంపెనీల్లో జాయిన్ చేసినప్పుడు బాండ్ సైన్ చేస్తారు. మీరు 2 సంవత్సరాలు మినిమం పని చేయాలి, 3 సంవత్సరాలు పని చేయాలి, మీరు రాజీనామా చేయకూడదు. రాజీనామా చేస్తే మేము ఇంత లక్షలు కట్టాలి మాకు అని చెప్పి, మీకు ఇంత ట్రైనింగ్ ఇచ్చాం మేము. ఒక ఫ్రస్ట్రేటెడ్ ఎంప్లాయీ ఎట్లా నేను రాజీనామా చేసి వెళ్ళిపోతాను ఎంప్లాయీని మీరు ఇట్లాని ఒక చైన్లో పెట్టేసి అక్కడ పని చేయరా అని చెప్తే ఆయన ఫ్రస్ట్రేషన్ చూపిస్తాడు ఉద్యోగం మీద. హీ విల్ మేక్ ఇట్ మోర్ ఆఫ్ ఎ మెస్. పంపించేయడం బెటర్ యాక్చువల్లీ. మీరు ఇట్లాంటి రూల్స్ పెడితే ఏమవుతుంది రేపు, సరే గగన్యాన్ ప్రాజెక్ట్ కానీ ఇట్లాంటి చాలా క్రూషియల్ క్రిటికల్ ప్రాజెక్ట్ వాళ్ళతో మాట్లాడుకొని ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ ఒకటి ఉంటుంది, అది జరపాలి ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు 40-50 సంవత్సరాలకి తర్వాత HOD అయిన వాళ్ళు ఇప్పుడు అది 35-30కి తగ్గిపోతుంది, విచ్ ఇస్ గుడ్. కానీ వాళ్ళకి ఆ ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ రావాలి.
ఈ గ్రే హెయిర్స్ ఉంటుంది చూడండి, అది అందరికి రాదు. సో ఆ రావాలంటే అది తీసుకొచ్చి దాని నుంచి మీరు వాళ్ళకి నాలెడ్జ్ ఇవ్వాలి. మనం కొత్త ట్రైనింగ్ ఇస్తాం చూడండి మీడియాలో అట్లానే. ఓకే, ఒక స్టోరీ ఎట్లా ప్రజెంట్ చేయాలి, ఇంటర్వ్యూలు ఎట్లా చేయాలి, మీరు నాలెడ్జ్ ఎట్లా అక్వైర్ చేసుకోవాలి, రీసెర్చ్ ఎట్లా చేయాలి. నా దగ్గర చాలామంది అడుగుతారు, సురేష్ గారు మీకు ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? నేనేదో పైనుంచి స్పెషల్గా నేనేం తీసుకురాలేదు. నాలెడ్జ్ వచ్చినప్పుడు పుట్టినప్పటి నుంచి అది కాదు, నేర్చుకుంటాం, రీసెర్చ్ చేస్తాం, చదువుకుంటాం, బుక్స్ చదువుతాం. ఇది చేయాల్సింది. దిస్ ఈజ్ వాట్ వి టెల్ యంగ్స్టర్స్ టుడే. సో ఇస్రోలో జరిగిందని చెప్పి ఇంత సెన్సేషన్ క్రియేట్ చేయగలరు. దీనికన్నా ముందు సెన్సేషన్ ఏముండే, ఇస్రో సైంటిస్ట్ సూసైడ్ చేసుకున్నారు, చంపేశారు చాలామందిని, అది ఇది. హోమీ బాబా చనిపోయినప్పుడు కాన్స్పిరసీ థియరీ ఉండే. ఓకే, విక్రమ్ సారాభాయ్ డెత్ వాజ్ ఆల్సో ఏ కాన్స్పిరసీ. ఇదంతా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇరాన్లో చూడండి, వాళ్ళ యుఎస్ ఎవరిని టార్గెట్ చేశారు ఫస్ట్, ఇప్పుడు కాదు ఈ యుద్ధంలో కాదు, దీనికన్నా ముందు కూడా, ట్రంప్ ఫస్ట్ టైంలో కూడా, కాసిం సులేమానీ. వై? హీ వాజ్ ద హెడ్ ఆఫ్ ద న్యూక్లియర్ అండ్ రెవల్యూషనరీ గార్డ్స్, ప్లస్ వాళ్ళ చాలా మటుకు మిసైల్ ప్రోగ్రామ్ హెడ్ ఉండే ఆయన. దానితో పాటు ఇంకొక 20 మంది సైంటిస్ట్ని చంపారు. ఆర్మీ ఆఫీసర్సో లేకుంటే వాళ్ళని కాదు చంపింది, జనరల్స్ వాళ్ళు, సైంటిస్ట్ని ఫినిష్ చేశారు ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కలిసి. అవును. వై? బికాస్ వాళ్ళకి అర్థమైంది వీళ్ళుంటే దే విల్ అక్వైర్ దట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టీస్, ఆ నాలెడ్జ్, ఆ న్యూక్లియర్ టెక్నాలజీ వాళ్ళకి వచ్చేస్తుంది అని చెప్పేసి. ఇది మనం అర్థం చేసుకోవాలి. మన దేశంలో స్టెమ్ కోర్సెస్లో చాలా మటుకు మన దగ్గర ప్రాసెస్. హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియా నుంచి, మన మేజర్ తెలంగాణ నుంచి 1,80,000 మంది పర్ ఇయర్ గ్రాడ్యుయేట్ అవుతారు ఇంజనీరింగ్లో. వాళ్ళకి మీకు ఎక్కడ ఉద్యోగం ఇస్తారు మీరు? దాంట్లో 5% మంది కూడా ఉద్యోగం రాదు. కానీ కాలేజ్ వాళ్ళు 100% ప్లేస్మెంట్ పెట్టుకుంటారు, కానీ ఉద్యోగం రాదు వాళ్ళకి. రాదు కదా, ఎందుకంటే ఆ నాలెడ్జ్, ఆ స్కిల్ లెవెల్ లేదు వాళ్ళ దగ్గర. ఇండస్ట్రీకి కావాల్సింది ఇది, గ్రాడ్యుయేట్స్ ఇక్కడ ఉన్నారు, ఈ లెవెల్లో ఉన్నారు. గ్యాప్ మన అమీర్పేట్ ఫిల్అప్ చేస్తారు ఇప్పుడు. ఓకే, ఇది మనం అర్థం చేసుకోవాలి. వై దే షుడ్ అక్వైర్ దట్ నాలెడ్జ్. అంటే ఏమైనా బ్యూరోక్రసీలో ఏమైనా మార్పు వచ్చే ఒక ఆలోచన ధోరణిలో మార్పు ఏమైనా వచ్చే అవకాశం రావాల్సిందే. కానీ మోదీ గారు వచ్చిన తర్వాత మీరు చూసారు, చట్టాలను మార్చారు ఆయన. ఫర్ ఎగ్జాంపుల్, మీకు తెలిసి ఒక చట్టం ఆయన రివోక్ చేసిన చట్టం చూస్తే మీరు వింటే మీరు నవ్వుతారు. మీరు బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర నిలబడి, లేకుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర మీరు పతంగ్ నిలిచారనుకోండి, మిమ్మల్ని జైల్లో వేయవచ్చు. అవును, ఒక చట్టం ఉండే మన దగ్గర. ఎందుకు? బ్రిటిష్ వాళ్ళ టైంలో ఉండేది. అప్పుడు ఈ ప్రొపెల్లర్ ప్లేన్లు చిన్న, అది ఎక్కువ హైట్ తీసుకోదు టేక్ ఆఫ్ చేస్తున్నప్పుడు. పతంగ్ మన సుత్లి వెళ్ళి దాంట్లో పట్టుకుంటే అయిపోయింది, కథం, ప్లేన్ కింద పడిపోతా అంట. ఆ రూల్ అట్లనే ఉండే. మొన్న ఒక 5 సంవత్సరాల ముందు దాన్ని రివోక్ చేశారు. అట్లాంటి చాలా చట్టాలు మార్చారు, కానీ బ్యూరోక్రసీ మారట్లేదు. అది ఎప్పుడు మారదు కూడా బ్యూరోక్రసీ. ఎందుకంటే వాళ్ళకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఓరియంటేషన్ మారాలి. అయితే అంటే వాళ్ళ యాటిట్యూడ్. అది వాసుదేవన్ గారు, ఇట్లా మీరు ఇస్రోలో టాలెంట్ని ఎట్లా మాట్లాడుతున్నారో, సీనియర్ టాలెంట్, ఐఏఎస్లో కూడా అంతే. జూనియర్స్ సీనియర్స్ని చూసి నేర్చుకుంటారు. ఏంటి? మన పవర్ చూపించాలంటే ఐ హ్యావ్ టు డినై సంబడి సంథింగ్, దెన్ నా పవర్. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కూర్చొని, నా పెద్ద చైర్ మీద కూర్చున్న మనిషి, ఇప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన చైర్ ఒకటి ఉంది, ఆయన మీరు వెళ్ళి నిలబడితే ఒక హైట్లో ఉంటాడు, ఇంత హైట్లో ఉంటాడు, రిజిస్ట్రార్. ఆయన సంతకం పెడితేనే మీ ల్యాండో లేకుంటే అపార్ట్మెంట్ రిజిస్టర్ అవుతుంది. దానికి 40,000, 30,000, 50,000 లంచం ఉంటుంది. రేట్లు డిఫరెంట్ రేట్. అందరిని చెప్పట్లేదు, చాలా మటుకు నేను చూశాను, ఓపెన్గా నా ముందు జరిగింది చెప్తున్నాను. సో ఇట్లాంటివి చాలా ఉంటుంది. ఆ డినయబిలిటీ ఫ్యాక్టర్ తీసేసేయండి. క్లాసిక్ కేసెస్ పాస్పోర్ట్స్. ఒక పాస్పోర్ట్ రావాలంటే ముందు లంచం కానీ అన్ని 3 నెలలు వెయిట్ చేసిన తర్వాత పాస్పోర్ట్. ఇప్పుడేంటి? అది టాటాస్కి అప్పగించేశారు, TCS. 90% ప్రాసెస్ వాళ్ళు చూసుకుంటారు. పేమెంట్ కానీ, సర్టిఫికేట్స్ కానీ, చెక్కింగ్ కానీ అన్నీ చూసుకొని లాస్ట్లో మీకు వస్తుంది. పాస్పోర్ట్ ఆఫీసర్ అది వస్తుంది, ఆయన సంతకం పెడతాడు. నెక్స్ట్ డే మీ ఇంటికి పోలీసు వాళ్ళు వస్తారు చెక్కింగ్ చేయడానికి. 4-5 రోజుల్లో మీకు పాస్పోర్ట్ వచ్చేస్తుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్. అన్లెస్ దెర్ ఇస్ సమ్ పోలీస్ రిపోర్ట్ మీ వ్యతిరేకంగా ఉంటేనే ప్రాబ్లం ఉంటుంది మీకు. ఎందుకు? మీరు ఆ డినయబిలిటీ తీసేశారు, పవర్ తీసేశారు. సేమ్ విత్ ఆర్టీఓలో లంచం ఇంకా ఉండే మన దగ్గర. ఇప్పుడు ఏం చేశారు? ఆటోమేటెడ్ టెస్టింగ్ చేసేసారు. మీ కార్ తీసుకొచ్చి, మీకు బైక్ తీసుకొచ్చి నడిపించుకుంటే సెన్సర్లు పెట్టారు. మీరు ఏ సెన్సర్ దగ్గర వెళ్తారో నెగిటివ్ మార్క్. సెన్సర్ కరెక్ట్ నడిపిస్తే, యూటర్న్స్ కరెక్ట్ తీసుకుంటే, రివర్స్ తీసుకొని 8 కరెక్ట్ తీసుకుంటే మీకు అక్కడ మార్క్ షీట్లో 100లో 80 వస్తుంది, 70 వస్తుంది. ఓకే, అప్రూవ్డ్. వాళ్ళకి డినై చేయడానికి పవర్ లేదు. ఈ బ్యూరోక్రసీతోనే అవుతుంది ఇదంతా. ఆ ప్రైవేట్ సెక్టర్లో లేదు. మనం స్పేస్ గురించి మాట్లాడుతాం. ఇట్లాంటి చాలా సెక్టర్స్ ఉన్నాయి బయటకు వచ్చి పనిచేసేటవాళ్ళు పబ్లిక్ సెక్టర్ నుంచి. బికాస్ కొంతమంది ఉంటారులే, వాళ్ళు రిటైర్ అయ్యేదాకా అక్కడే ఉంటారు, వాళ్ళు ఎక్కడ వెళ్ళరు. కానీ స్పేస్ ఇస్ అ రియల్ ఫ్రాంటియర్. వాసుదేవన్ గారు ఎప్పుడు మనం చెప్తుంటాం, ఏదైనా కాంప్లికేటెడ్ అయితే ఏం చెప్తే, దిస్ ఇస్ నాట్ రాకెట్ సైన్స్, ఇట్స్ రాకెట్ సైన్స్ అంటాం మనం. ఎందుకంటే అంత కాంప్లికేటెడ్ టెక్నాలజీ అన్నమాట రాకెట్ సైన్స్ అనగానే. టెక్నాలజీ కాంప్లికేట్ కాదండి, బ్యూరోక్రసీ కాంప్లికేట్. సో మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది, ఆపర్చునిటీస్ వస్తుంది బయట నుంచి. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ వచ్చినప్పుడు ఈ గవర్నమెంట్ సెక్టర్లో ఉన్న వాళ్ళందరూ బయటికి వెళ్తున్నారు, వెళ్ళనియండి. బట్ యూ హ్యావ్ టు రిటైన్ ఎ క్రూషియల్ క్రిటికల్ మాస్. అది చాలా ఇంపార్టెంట్.
దాని తర్వాత వెళ్ళి ఐడిపిఎల్ ఎగ్జాంపుల్, హెచ్ఎంటీ ఎగ్జాంపుల్, బిహెచ్ఎల్ ఎగ్జాంపుల్, చాలా ఉన్నాయి మన దగ్గర అట్లాంటివి. యూ షుడ్ అలౌ. ఐ థింక్ వైజాగ్ దగ్గర ఒక కంపెనీ ఉండే, భారత్ హెవీ ప్లేట్ వెసల్స్, అది ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. ఉంది సార్, బోర్డు ఉంది. బోర్డు ఉంది కదా, బోర్డు ఉంది అంతే. ఇదే పని. ఎందుకంటే యూ హ్యావ్ నాట్ మూవ్డ్ విత్ ద టైమ్స్. మీరు అదే పాత సిస్టంలో ఉండిపోయారు, అదే జరిగింది అనమాట. ఇస్రోది కూడా లాస్ట్ 3 లాంచెస్ ఫెయిల్, దాంట్లో ప్రాబ్లం లేదు. స్పేస్ ఇస్ లైక్ దట్, ఇట్ ఈస్ అ వెరీ రూత్లెస్ థింగ్. ఓకే, అన్ఫర్గివింగ్. అది థర్డ్ స్టేజ్లో ఏదో అనామలీ జరిగింది, కరెక్ట్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ముందు కూడా చేసాం మనం, దాంట్లో పెద్ద ప్రాబ్లం లేదు. ఇక్కడ రివ్యూ కమిటీని పెట్టి అన్నీ చేస్తున్నారు. కానీ ప్రైవేట్ సెక్టర్ వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇస్రోకి పెద్ద రిలీఫ్ అది. వాళ్ళు పెద్ద పెద్ద సైన్స్ మిషన్ చూసుకుంటున్నారు. మార్స్కి వెళ్ళడం, మూన్కి వెళ్ళడం, మార్స్ అవతల వెళ్ళడం, ఇది వాళ్ళ పాలసీ అయిపోయింది. నాసా కూడా అదే చేస్తున్నారు. వీఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు స్మాల్ థింగ్స్. శాటిలైట్ మీరు లాంచ్ చేసుకోండి, ఎన్ని కావాలంటే చేసుకోండి, మా ఫెసిలిటీ వాడుకోండి, మాకు దానికి కావాల్సిన పేమెంట్ చేయండి, మేము మీరు తీసుకొచ్చి రాకెట్ పెడతారు, మన ఇద్దరు కలిసి పనిచేద్దాం ఇన్ స్పేస్ అని చెప్పి వాళ్ళ దగ్గర ప్రైవేట్ ఒక లింకప్ ఉంది. దాంతో మనం కూర్చొని టెస్టింగ్ చేయడము, అది కాన్ఫిగరేషన్ చేయడం అన్నీ మనం చేసుకుందాం. వీ విల్ హెల్ప్ యూ లాంచ్ ఇట్, బట్ యూ బ్రింగ్ ద ఎంటైర్ థింగ్ హియర్. వీ హ్యావ్ టు వర్క్ క్లోజ్లీ విత్ దెమ్. సిస్టమ్స్ కానీ ప్రాసెసెస్ కానీ మంచిదే కదా, అది మంచిది. దట్ ఈస్ వై ఐమ్ సేయింగ్, ఆ యంగ్ ఎంతూజియాజంని ఓల్డర్ ఎక్స్పీరియన్స్తో మీరు కలుపుతున్నారు, ఇంటిగ్రేట్ చేయడం, అది చాలా ఇంపార్టెంట్. అది చేస్తే భారతదేశం ఇప్పుడు ఒక అదే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 20 సంవత్సరాల ముందు చేస్తే ఇది ఎప్పుడూ అయిపోతుండే అన్నమాట. కానీ చేయలేదు వీళ్ళు, అక్కడే ప్రాబ్లం వచ్చింది. ఇంకా అంటే ఇప్పుడు మరి ఫైనల్గా ఏమంటారు సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ విషయంలో? దీన్ని గవర్నమెంట్ ఏం చేయక్కర్లేదండి, నేను అది చెప్తున్నాను. వాళ్ళతో మాట్లాడి టాలెంటెడ్ పీపుల్ని రీటైన్ చేయాలి. ఇప్పుడు చాలా మటుకు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో విఆర్ఎస్ ఇచ్చి పంపించేస్తున్నారు. ఈవెన్ ప్రైవేట్ సెక్టర్లో కూడా తక్కువ కాదు, విఆర్ఎస్ ఇచ్చి పంపించేస్తున్నారు. ఎఫిషియెంట్ కానీ వాళ్ళు 50 years అండ్ అబౌవ్ మోదీ గవర్నమెంటే చేశారు. బ్యూరోక్రాట్స్ని చాలా మందిని పంపించేశారు. అది చేయాల్సింది. మనం చేయాల్సింది లీన్ అండ్ మీన్ మెషిన్ ఉండాలి. ప్రైవేట్ సెక్టర్ ఎట్లా నడిపిస్తారు? 10 మంది గవర్నమెంట్ దాంట్లో చేసే పని 2 మంది ప్రైవేట్ సెక్టర్లో చేస్తారు. మీరు అన్నది కరెక్టే, టాలెంట్ రీటైన్ చేయాలని. బట్ టాలెంట్ని తొక్కేస్తున్న బ్యూరోక్రసీని కూడా అడ్రస్ చేయాలి. అది నేను చెప్పాను చూడండి, అది దట్ మోదీ గవర్నమెంట్ హస్ డన్ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ వర్క్. మనకి దాని బయట అంతా పబ్లిసిటీ ఇవ్వలేదు, కానీ చాలా మటుకు చేశారు. దే ఆర్ బీయింగ్ హెల్డ్ అకౌంటబుల్ ఫర్ ఎవ్రీథింగ్ నౌ. అక్కడ కూర్చున్న ఇస్రో సైంటిస్ట్ కాదు, ఇక్కడ కూర్చున్న సెయిల్లో ఉన్న ప్రాబ్లం కాదు, లేకుంటే ఇక్కడ ఉన్న డిఫెన్స్ ప్రొడక్షన్ తగ్గే కాదు. మీరేం చేశారు? వాట్ హ్యావ్ యూ డన్? దాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ ఆప్ పెట్టారు? మీకు పవర్ చూపించడానికి మీరు ఎన్ని ఫైల్స్ పక్కన పెట్టేశారు? ఎందుకంటే నా దగ్గర డినయబిలిటీ ఉంది, నేను చూపించాలి, నేను ఐఏఎస్ ఆఫీసర్, నా ముందు వచ్చాడు దండం పెట్టాలి, అప్పుడే నేను పని చేస్తాను. అది దట్ షుడ్ గో అవుట్ ఆఫ్ ద విండో టోటలీ. లేకుంటే ప్రైవేట్ సెక్టర్ 2020 పాలసీ మనకి, నేను ఇప్పుడు కూడా రిపీట్ చేస్తున్నా, 2010లో వస్తే వీ వుడ్ హావ్ బీన్ సమ్వేర్ ఎల్స్. అనదర్ స్పేస్ ఎక్స్ 2 ఇండియాలో తయారవుతుండే, బ్లూ ఆరిజిన్ ఇండియాలో తయారవుతుండే, కానీ చేయలేదు. రాహుల్ బజాజ్కి లైసెన్స్ రాజ్లో స్కూటర్ పర్మిషన్ ఎట్లా ఇచ్చారో, ఒకటే కంపెనీ నడిపించారు బజాజ్ స్కూటర్. అది ఆయన అన్నారు కూడా, నేను 3rd rate స్కూటర్లు అమ్ముతున్నాను, ఇండియన్స్కి ఆప్షన్ లేదు, వాళ్ళు కొనాల్సిందే అని చేశాడు కూడా. ఒకసారి కాంపిటీషన్ వచ్చినప్పుడు, ఇప్పుడు చూడండి బజాజ్ పరిస్థితి ఏమైందని. అది మనం నేర్చుకోవాలి. కాంపిటీషన్ ఉన్నప్పుడు ఇట్స్ రియలీ గుడ్. ఈవెన్ అమంగ్ ప్రైవేట్ సెక్టర్ స్పేస్లో కాంపిటీషన్ ఉంది ఇప్పుడు. నేను చెప్పాను చూడండి, ఇక్కడ 4-5 కంపెనీకి పేరు చెప్పాను, అది కాకుండా చాలా ఉన్నాయి ఇంకా. లెట్ ఇట్ బీ దేర్, లెట్ ద ఫీల్డ్ ఓపెన్ అవుట్. అందరు పిల్లలు వచ్చి పనిచేయనండి, యంగ్స్టర్స్కి ఉద్యోగం ఉంటుంది. దే వర్క్ ఆన్ రియలీ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ప్రాజెక్ట్స్ మీద పనిచేస్తారు వాళ్ళు. దట్ ఈస్ వాట్ వుడ్ మేక్ ఇండియా గ్రేట్ నేషన్ అగైన్. రైట్ సార్, సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో చూసాం కదా, ఒక బ్యూరోక్రసీ కారణంగా 100 మందికి పైబడిన సైంటిస్టులు శ్రీహరికోట ఇస్రో నుంచి రాజీనామాలు చేసి వెళ్ళిపోయారు, మూకుమ్మడి రాజీనామాలు. రైట్, ఇది ఒక కుదుపు, ఒక సంక్షోభమే కాదంట్లా. బట్ టాలెంట్ని రిటైన్ చేసుకోవాలి. సురేష్ కొచ్చట్ల గారు చెప్పినట్టు టాలెంట్ని రిటైన్ చేసుకోవాలి. అండ్ బ్యూరోక్రసీలో పెరిగిపోయిన ఈ రెడ్ టేపిజాన్ని ముందర అడ్రస్ చేయాలి. ఒక సైంటిస్ట్ యొక్క ప్రతిభా పాఠవాల్ని, ఆ టెక్నాలజీ తెలియని ఒక బ్యూరోక్రాట్ దాన్ని ఎడ్యుకేట్ చేయటం, ఎవాల్యుయేట్ చేయటం, సహజంగా వీళ్ళని బీలిటిల్ చేయటమే, వీళ్ళ టాలెంట్ని బీలిటిల్ చేయటమే. దానికి సంబంధించిన వాళ్ళే చేయాలి. బట్ అది పేరుకుపోయింది. బ్రిటిష్ వాడు వదిలి వెళ్ళిన అనే మాట నేను అంగీకరించను. విసర్జించి వెళ్ళిన వ్యవస్థలనే ఇంకా మనం వాటిని అనుసరిస్తూ ఉండటం అనేదే ఈ ఉపద్రవానికి కారణం. దీన్ని అడ్రస్ చేయడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఎంతో కొంత దీంట్లో కొంత ప్రోగ్రెస్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ సెక్టర్లో స్పేస్ రంగంలో సాధిస్తున్న విజయాలను కూడా మనం స్వాగతించాలి. ఎంతోమందికి ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. అండ్ ఆ సంస్థలు, వైజాగ్ బేస్డ్ వ్యక్తి అతను ఏర్పాటు చేసిన సంస్థ ఈరోజు సాధించిన విజయాన్ని కూడా మనం స్కై రూట్ దాన్ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఇలాంటివి ఇంకా ఇలాంటి ఇనిషియేటివ్స్ ఇంకా రావాలి, వస్తాయి కూడా. అట్ ద సేమ్ టైం
ప్రతిష్టాత్మకమైన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నిలబడాలి, గట్టిగా నిలబడాలి.